తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మల్కపల్లి పంట పొలాల్లో పెద్ద పులి కలకలం రేపింది. పులి పాదముద్రలను గుర్తించిన స్థానిక రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పెద్ద పులి పాదముద్రలుగా నిర్ధారించారు. పెద్ద పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడిలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు పాదముద్రలను పెద్ద పులివిగానే ఐడెంటిఫై చేశారు. సో ఊర్లో హెచ్చరికలు జారీ చేశారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఒంటరిగా వెళ్లొద్దు అని చెప్పేసి ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు పులిని బంధించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అరుణ, పెద్ద పులి సంచారం అనేది కూడా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలాల్లో కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 4 రోజుల నుంచి కూడా పెద్ద పులి ఈ మండలంలోనే సంచరిస్తూ అనేక గ్రామాల్లో సంచరిస్తుంది. పశువులు పాకల వద్ద, అలాగే రైతులు పంట పొలాల వద్ద కూడా పాదముద్రలు గుర్తించడంతో రైతులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు ఏదైతే వచ్చింది పెద్ద పులి నిర్ధారించడంతో రైతులు ఇంకా అడలిపోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి రైతులకు చెప్తున్నారు. కానీ పెద్ద పులి ఎటువైపు వెళ్తుంది ఏంటనేది కూడా అటవీ శాఖ అధికారులు అయితే కూడా అంచనాలు వేయలేకపోతున్నారు. దేవరపల్లి మండలం అలాగే పోలవరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ పెద్ద పులి సంచారం అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. బయటికి వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు. అటవీ శాఖ అధికారులు ముందుగానే పెద్ద పులి ఎటు వెళ్తుంది ఏంటనేది కూడా తెలుసుకోలేని పరిస్థితులు. రైతులు గుర్తించి పాదముద్రలు గుర్తించి వారికి సమాచారం ఇస్తే అప్పుడు వచ్చి పాదముద్రలు చూసి అది పెద్ద పులి అని అప్రమత్తంగా ఉండాలని రైతులు చెబుతున్నారు. కానీ ఆ పులిని బంధించేందుకు కానీ పులిని అటవీ ప్రాంతంలోకి పంపించేందుకు అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి కూడా రైతులైతే కూడా కొంత ఆందోళన గురవుతున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని మలకపల్లి పంట పొలాల్లో పెద్ద పులి సంచరించడం అదే రోజు ప్రత్యేక టీం ఏమన్నా పిలిపించే అవకాశం ఉందా? గత కొద్ది రోజుల నుంచి కూడా పెద్ద పులి ఈ ప్రాంతంలోని ఏలూరు జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లా ఈ ప్రాంతాల్లోనే సంచరిస్తుంది. గత కొద్ది రోజుల క్రితం తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది పెద్ద పులి అని అటవీ శాఖ అధికారులు కూడా స్పష్టం చేశారు. కానీ మళ్ళీ గత 4 రోజుల నుంచి కూడా పెద్ద పులి ఈ జనసంచారం ఎక్కువగా ఉండే గ్రామాల్లో కూడా, గిరిజన ప్రాంత గ్రామాల్లో కూడా సంచరిస్తుందని చెప్పి సమాచారం ఇస్తున్నారు. అయితే పెద్ద పులి ఎటువైపు వెళ్తుంది అనేది, అంటే పులి బోన్లు తీసుకురావడం అలాగే ట్రాప్ కెమెరాలను సిద్ధం చేస్తున్న అధికారులు వాటిని ఎక్కడ ఏర్పాటు చేయాలి అంటే ఎక్కడైనా ఏదైనా దాడి జరిగితే ఆ దాడికి సంబంధించి పెద్ద పులి మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయొచ్చు అనేది కూడా అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. కానీ పెద్ద పులి ఏ వైపు ఎటు సంచరిస్తుంది అనేది కూడా అటవీ శాఖ అధికారులు కూడా అంచనా అయిపోతున్నారు. అయితే తిరుగుతున్నది మాత్రం పెద్ద పులి అని చెప్పి అటవీ శాఖ అధికారులు నిర్ధారణకు రావడంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. అయితే దాన్ని బంధించేందుకు సరైన చర్యలు అటవీ శాఖ అధికారులు తీసుకోవాలని చెప్పి కూడా సమీప గ్రామ ప్రాంత ప్రజలైతే కూడా కోరుతున్నారు. అరుణ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.